ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మాజీ సీఎం కారుకు ప్రమాదం, ఆసుపత్రికి తరలింపు, పరిస్థితి విషయం. లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే ఇప్పుడే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారు. లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనగా మాజీ సీఎం జగన్ కు తీవ్ర అస్వస్థత నెలకొంది అని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కడప జిల్లా పులివెందులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలు నొప్పితో బాధపడుతున్నారట. గతంలో కాలు బెనికి ఇబ్బంది పడ్డారు మాజీ సీఎం జగన్. ఇక నిన్న కడప నుండి పులివెందులకు వచ్చే సమయంలో ఎక్కువసేపు కార్యకర్తలు సమావేశం వస్తున్న క్రమంలో మరోసారి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలు బెనికిందని సమాచారం. పులివెందుల్లోని తన క్యాంపు కార్యాలయంలో ఎక్కువసేపు నిలబడి ప్రజలతో ప్రజా దర్బారు నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలా ఎక్కువసేపు నిలబడడం వల్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలు వాపు వచ్చిందట. దీంతో రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సలహాలు ఇచ్చారు. ఈరోజు వాపు అలాగే ఉంటే మధ్యాహ్నం లోపు విజయవాడకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక విజయవాడకు వెళ్ళిన తర్వాత ఆసుపత్రికి జగన్ వెళ్లే ఛాన్స్ ఉంది. చిత్రంలో చూసుకోవచ్చండి క్లియర్ గా